రేపు అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. శాంతి భద్రతలు ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రేపు అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. శాంతి భద్రతలు ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ అమూల్య, ఏదైతే మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు అటు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రేపు ఏదైతే మరి ఇప్పటి వరకు జరిగినటువంటి పాలన, అదే విధంగా రానున్నటువంటి రోజుల్లో శాంతి భద్రతల పైన కూడా ఒక సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే జిల్లా కలెక్టర్లతో పాటు ఐపీఎస్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు విపక్ష నేతలు అటు పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 36 హత్యలు జరిగాయంటూ కూడా మరి ఢిల్లీ సాక్షిగా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విపక్ష నేతగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో ఒక రివ్యూ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు నిన్న మద్యం కుంభకోణం వ్యవహారంలో చాలా కీలకంగా చర్చ జరిగింది. ఏదైతే మరి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నిత్యావసరాలు కట్టడి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లతో రివ్యూ కొనసాగేటువంటి అంశాల్లో కానీ అనేక అంశాలు, కీలక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో లోటు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రం, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నటువంటి రోజుల్లో 3 అంశాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిపోతున్నారు. ఏదైతే మరి తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఇంట్లో చదువుకునే విద్యార్థుల్లోనూ వారందరికీ కూడా స్కాలర్షిప్ రూపంలో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే క్రమంలో అటు క్వాలిటీ మద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే గతంలో క్వాలిటీ మద్యం విక్రయించినటువంటి క్వాలిటీ లేని మద్యం విక్రయించడం వల్ల అనేక ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన పారదర్శకంగా అటు కలెక్టర్లతో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా బస్సు మహిళలకి ఉచిత బస్సు సంబంధించినటువంటి అంశం ఏదైతే మరి మేనిఫెస్టోలో ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా నెరవేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీటన్నిటిపైన ఎంత మేరకు బడ్జెట్ అవసరం, ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత మేరకు ఖర్చు చేస్తున్నాము, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో వనరులు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆదాయ వనరులు కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అటు జిల్లా కలెక్టర్ల ద్వారా కూడా
అక్కడి నుంచి వారి సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అనేక అంశాల్లో అనేక కేబినెట్ మీటింగ్ లో కానీ అదేవిధంగా అటు అధికారులతో ఆ శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించేటువంటి సమయంలో అనేక అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చకు తీసుకువచ్చారు. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఆ శాఖలకు సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి రుణాలకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక రూపొందించాలి. ఒక ప్రపోజల్స్ ఎప్పటికప్పుడు కూడా ఒక నిఘా వ్యవస్థగా పనిచేయాలి. రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి చెందాలంటే, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే కరెక్ట్ గా అధికారులు పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి పైన ఒక కీలక అంశం చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు మరి నిధుల రూపంలో వచ్చినటువంటి నేపథ్యంలో దశల వారీగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి అవసరమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక ప్రపోజల్స్ కూడా కేంద్రం దృష్టిలో పెట్టారు. ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా 70% భవనాలు పూర్తిగా గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో మరి 2014లో చేపట్టినటువంటి రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు 70% భవనాలు పూర్తయినటువంటి నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక ఐటీ నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దానిపైన నివేదిక ఇప్పటికే కోరారు. దానికి నివేదిక వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ముందుకెళ్లేటువంటి అవకాశం. ఇప్పటికే మంత్రి నారాయణ సిఆర్డీఏ సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చ నిర్వహిస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో అమరావతి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇప్పటికే ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశాలు దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ అంశాలకు సంబంధించినటువంటి అంశం కానీ, రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి ధరలు కట్టడి అంటే విషయం కానీ, అదేవిధంగా మద్యం పాలసీ కుంభకోణాలు జరిగినటువంటి అనేక అంశాల పైన అధికారులతో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. పారదర్శకంగా గతంలో జరిగినటువంటి వైఫల్యాలను మళ్ళీ రిపీట్ అవ్వకుండా రానున్నటువంటి రోజుల్లో పారదర్శకంగా ప్రజలకి సరైన అభివృద్ధి చెందే విధంగా అధికారులు సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఏ విధంగా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి, రానున్నటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలు 1వ తారీఖు అటు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పింఛను ఇచ్చేటువంటి వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, కేబినెట్ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ అన్ని అంశాలు కూడా ఆ జిల్లా అధికారులతో చర్చించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.